సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జీబీఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మేడిపల్లిలోని మాతృభయ ఫౌండేషన్లోని విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారికి ట్రస్ట్ నిర్వాహకులు రామరాజు, సౌభాగ్యవతి, వల్లి, సామ్రాజ్యం, కైలాష్ ముగ్గులను తనిఖీ చేసి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. వారితో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ సంఘ సేవకులు, జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిఆర్ఓ డాక్టర్ వజ్జల ప్రతాప్ కుమార్ కూడా నగదు బహుమతులు అందజేశారు. గెలుపొందిన వారిలో డిప్లొమా 2వ సంవత్సరం చదువుతున్న జి శిరీష, బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్న జి శ్రవంతి, 9వ తరగతి చదువుతున్న టి గీత, 6వ తరగతి చదువుతున్న యశస్విన్లు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వజ్జల ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ ముగ్గుల పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. చదువుతో పాటు విద్యార్థులకు ఇలాంటి పోటీతత్వమైన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాతృభయ ఫౌండేషన్ నిర్వాహకులు రమేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఏంటి చెప్పగలరా? నా పేరు ఫస్ట్ పేరు మీరు వచ్చేయండి. ఓకే, రైట్. సో మీ ఆర్గనైజేషన్, మీ రమేష్ సారు, వాళ్ళ భార్య దేవి గారు కదా, దేవి గారు ఎంతో కష్టపడుతున్నారు. మీరు చూశారు కదా, ఇంతకుముందు మీ దగ్గర ఉన్న అన్నలు, అక్కలు అందరూ మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారా లేదా? ఉద్యోగాలు మీరు కూడా చేస్తారు రేపు. మరి మీరు చాలా శ్రద్ధగా చదవాలి. కష్టపడిన దానికి మళ్ళీ మనం తిరిగి ఇవ్వాలి. మనం ఏది మనకి ఇప్పుడు ఇదంతా సమాజం నుంచి మనకు వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు సహకారం చేస్తున్నారు. రమేష్ అక్కడ ఏం చేయలేదు కదా, ఆయన చేత అది సమాజం నుంచి మీకు డబ్బులు, మీకు సపోర్ట్ వస్తుంది. మీరు అభివృద్ధి చెంది మళ్ళీ సమాజానికి ఏదో ఒక విధంగా తిరిగి ఇవ్వాలి. దాన్ని గ్రాటిట్యూడ్ అంటారు కదా. ఆ గ్రాటిట్యూడ్ మనిషిలో లేకపోతే వాడు ఒక చాలా హీనమైన ఇదనమాట. మనం అయితే సహకారం తీసుకోవటం, వాళ్ళు మర్చిపోవటం, ఆ తర్వాత మనం మంచి ఉద్యోగాల్లో చేరిన తర్వాత మనం ఏం చేయకపోతే మాత్రం చాలా అన్యాయం అది. అటువంటి అన్యాయం మనం పాల్గొవద్దు. నేను ఒక వచ్చి ప్రార్థన పాడమని, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది మీకు వచ్చి వాళ్ళు వీళ్ళు చెబుతున్నారు, ప్రార్థన రాదా మీకు దీంట్లో? మరి పిలిస్తే ఎందుకు రాలేదు? రావాలి కదమ్మా. మీ టాలెంట్, ఇప్పుడు మీ టాలెంట్ మీకు అవకాశం కదా, అది మీ టాలెంట్ చూపించడానికి మంచి అవకాశం కదా అది. అది మీరు మర్చిపోవద్దు. మంచిగా మీకు ఏదైనా పుస్తకం ఉంటే తెమ్మనండి, ఆ పుస్తకంలో ఉన్న ఏమన్నా 4-3 చక్కగా నేర్చుకోండి. అరగంటలో అప్పటికప్పుడు ముగ్గు వేసి అప్పటికప్పుడు కలర్స్ వేసి చేశారంటే చాలా గొప్ప విశేషం. చాలా బాగా చేశారమ్మా. మీరు చక్కగా చదువుకుని పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. హ్యాపీ సంక్రాంతి. ఈరోజు మేము అందరం ముగ్గుల పోటీలో పాల్గొని చాలా మంచిగా ముగ్గులు వేసాం సార్. మాకు ఈ ముగ్గుల పోటీలో ఎవరైతే చాలా మంచి ముగ్గులు వేసారో మనకు ప్రైజెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. మాకు ఇంకా మంచి మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ మేడం. మేము ఈ ముగ్గులు వేసేటప్పుడు చాలా పోటీగా వేసాం మేడం. ఇంకా చాలా ఆనందంగా అనిపించింది మేడం ముగ్గులు వేయడానికి. ఇలాంటి పోటీలు ఇంకా చాలా కండక్ట్ చేయాలని మా హాస్టల్కి మీరు రావాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. అందరికీ భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.